విమానాన్ని కనిపెట్టింది రైట్ బ్రదర్స్ అని మనం చదువుకున్నాం. కాని వేల ఏళ్ల క్రితమే రావణుడు వాడిన పుష్పక విమానం పెట్రోల్ లేకుండా కేవలం మనసు సంకల్పంతో గాలిలో ప్రయాణించేదని మీకు తెలుసా? ఇది పురాణం కాదు. శ్రీలంకలో దీనికి దొరికిన ఆధారాలు చూస్తే సైంటిస్టులే షాక్ అవుతున్నారు. శ్రీలంక ప్రభుత్వం రావణుడి విమాన మార్గాల మీద అధికారికంగా పరిశోధనలు చేస్తోంది. ముఖ్యంగా వార్యపోలా, ఉసంగోడ లాంటి మాలుగు ప్రాంతాల్లో విమానాలు ల్యాండ్ అవ్వడానికి ఉపయోగించే భారీ రన్వేల వంటి నిర్మాణాలు నేటికీ ఉన్నాయి. వార్యపోలా అంటే సింహళ భాషలో విమానం దిగే చోటు అని అర్థం. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ రన్వేల దగ్గర మట్టి ఇప్పటికీ నల్లగా కాలిపోయి ఉంటుంది. వేల ఏళ్ల క్రితం అంతటి వేడిని పుట్టించిన ఆ శక్తి ఏంటి? మరి ఆ విమానాలు ఎలా నడిచేవి? భరద్వాజ మహర్షి రాసిన విమాన శాస్త్రంలో దీనికి సమాధానముంది. ఆ కాలంలోనే పాదరసం అంటే మెర్క్యూరీ మరియు సౌరశక్తి అంటే సోలార్ పవర్ని ఉపయోగించి విమానాలను నడిపేవారని ఆధారాలున్నాయి. నేటి నాసా శాస్త్రవేత్తలు కూడా ఈ మెర్క్యూరీ ఇంజిన్ కాన్సెప్ట్ చూసి ఆశ్చర్యపోతున్నారు. రావణుడి పుష్పక విమానం కేవలం ఒక వాహనం కాదు, అది ఒకేసారి వేల మందిని తీసుకెళ్లగల ఒక ఎగిరే నగరంలాంటిది. రావణుడు సీతమ్మవారిని అపహరించినప్పుడు వాడింది లఘు విమానం. కాని యుద్ధ సమయంలో వాడిన విమానాలు అంతరిక్షంలోకి కూడా వెళ్లగలవని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. అసలు ఆ కాలంలోనే మన పూర్వీకులకు అంతరిక్ష విజ్ఞానం ఎలా తెలిసింది? అది మన ప్రాచీన విజ్ఞానమా లేక గ్రహాంతరవాసుల సాయమా? మనం పురాణాలు అని కొట్టిపారేసే ప్రతి కథ వెనుక ఒక అద్భుతమైన సైన్స్ దాగుంది. మరి రావణుడి విమాన టెక్నాలజీ గురించి మీ అభిప్రాయమేంటి? అది సైన్సా లేక మహిమనా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హిస్టరీ మిస్టరీల కోసం ఇప్పుడే జ్ఞానమంజరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.